Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1245 points gain అయ్యి 73,745 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 356 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,339 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 1166 పాయింట్స్ గెయిన్ అయ్యి 47,287 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇంత పెరిగిన మార్కెట్ పరంగా ఖచ్చితంగా మన వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేసి ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇలా మార్కెట్ పెరిగిన ర్యాలీలో ట్రాప్ అవ్వద్దు అంటే ఇవాళ వీడియోలో మార్కెట్ అనాలిసిస్ లో చెప్పబోతున్న ఇంపార్టెంట్ రూల్స్ ని మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. ఫ్రెండ్స్, వాట్ అ ఫినామినల్ ర్యాలీ. సీరియస్లీ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నది మనం చాలా డేస్ నుంచి. బట్ మార్కెట్ చాలా సీరియస్ గా టెస్ట్ చేసింది. రీసెంట్ డేస్ లో నేను మన వీడియోస్ లో రేంజ్ ని ఇవ్వడం ఆపేశాను. లైక్ ఈ రేంజ్ లో ఉంటది మార్కెట్ అని ఇవ్వడం ఆపేశాను. అండ్ మార్కెట్ ని రేంజ్ బౌండ్ గాను బేరిష్ గాను చూడొద్దు. అబౌట్ 21,950 మార్కెట్ ని మనం ఆల్ టైమ్ హైస్ ని బ్రేక్ చేస్తూ అప్ సైడ్ కి వెళ్ళొచ్చు అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తూ వచ్చాం. బట్ మార్కెట్స్ పలుమార్లు మనల్ని టెస్ట్ చేసింది ఈ 950 దగ్గరికి. బట్ డే క్లోజింగ్ మనకు జరగలేదు. ఒకసారి డైలీ చార్ట్ పెడుతున్నాను. ఆన్ ఇన్ రీసెంట్ డేస్ మల్టిపుల్ టైమ్స్ ఈ 950 దగ్గరికి వచ్చిన ఈవెన్ బ్రేక్ అయినా సరే ఆన్ క్లోజింగ్ టైం అబౌవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అవుతూ ఉండడం, అట్లీస్ట్ మనం ట్రాప్ అవ్వకుండా మన బులిష్ వ్యూ నుంచి డివేట్ అవ్వకుండా ఈ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న 400-500 పాయింట్స్ ఫాల్ నుంచి నిఫ్టీ ఫాల్ నుంచి మనం ట్రాప్ అవ్వలేదు. మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇంకా పెరగచ్చు అని మాట్లాడుకోవడం సులభమే. కానీ రీసెంట్ డేస్ లో మార్కెట్ పడుతున్నప్పుడు 200 పాయింట్స్ 300 పాయింట్స్ పడుతున్నప్పుడు కూడా అన్నెసరీగా బేరిష్ గా చూడొద్దు. మార్కెట్ ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఆ ర్యాలీని కూడా సపోర్ట్ చేయబోయేది బ్యాంక్ నిఫ్టీ. బికాస్ అక్కడ ర్యాలీ పెండింగ్ లో ఉంది కంపేర్డ్ విత్ ఇతర ఇండెసెస్. బ్యాంకింగ్ స్పేస్ స్టిల్ ఇంకా అండర్ పర్ఫార్మెన్స్ లో ఉంది కాబట్టి బ్యాంకింగ్ స్పేస్ మార్కెట్ ని లీడ్ చేస్తే ఒక స్ట్రాంగ్ ర్యాలీ కూడా బ్యాంకింగ్ స్పేస్ లో మనం చూడొచ్చు. ఏ థీమ్స్ నైతే మనం మాట్లాడుకుంటూ వచ్చామో అవన్నీ వరుసగా ఒకే రోజు మార్కెట్ లో ప్లే అయ్యాయి. మనం అనుకున్నాం మార్కెట్ పెరిగిపోయింది, దానికి క్రెడిట్ తీసుకోవాలని నేను ఇప్పుడు ఇదంతా మాట్లాడలేదు. మనం ఒకటి నమ్మినప్పుడు అది ఈవెన్ మార్కెట్ రాంగ్ అని మల్టిపుల్ టైమ్స్ మనకి ప్రూవ్ చేయడానికి భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నా మనం అనుకుంది డిసిప్లైన్డ్ గా ఫాలో అయితే ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ గేమ్ లో మనం ఫేక్ అవుట్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇవాళ మీరు మార్కెట్ లో చేస్తే రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్నదే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కొంత వీక్నెస్ కనిపిస్తుంది అనుకున్నాం. ఫ్రెండ్స్, ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరిగాయి. నేను దాంట్లో క్వశ్చన్ చేయట్లేదు. బట్ ఎంత పెరిగాయి? యూజువల్ గా ఇంతలా లార్జ్ క్యాప్స్ పెరిగినప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ నియర్లీ 2-3% దగ్గరగా పెరగాలి. కానీ ఇవాళ స్మాల్ క్యాప్ స్టాక్స్ 0.5% అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ నియర్లీ 0.9% పెరిగింది. వెరస్ నిఫ్టీ 1.6%, బ్యాంక్ నిఫ్టీ 2.5% పెరుగుతూ ఉండడం క్లియర్ గా మార్కెట్ లో లార్జ్ క్యాప్స్ ఒక కంట్రోలింగ్ కనిపిస్తూ ఉంది. రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాను. పెరుగుతున్నప్పుడు ఒకప్పుడు స్ట్రాంగ్ గా పెరిగినవి బ్యాక్ సీట్ తీసుకుంటూ ఇంకొకటివి ఫ్రంట్ సీట్ తీసుకుంటున్నాయంటే దాని వస్తున్న మొమెంటం షిఫ్ట్ లో కూడా మనం పార్టిసిపేట్ చేసేందుకు మనకి స్కోప్ ఉంటుంది. సో స్టిల్ ఇంకా ఎవరైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చుంటే ఫ్రమ్ హియర్ లార్జ్ క్యాప్ స్పేస్ అవుట్ పర్ఫార్మ్ చేయడానికే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ రెండు సినారియోస్ ని మాట్లాడుకుందాం. ఒకటి మార్కెట్ పెరిగితే, ఇంకొకటి మార్కెట్ పడితే. మార్కెట్ పెరిగిందే అనుకోండి, ఇక్కడ నుంచి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ తో పోలిస్తే లార్జ్ క్యాప్ ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ పడితే ఇది మనకి ఎప్పటికీ తెలిసిందే, హిస్టరీ కూడా ఇది ప్రూవ్ చేసింది. పడినప్పుడు కంపేర్డ్ విత్ లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ వైలెంట్ గా పడతాయి. ఈ రెండు సినారియోస్ లో కూడా ఇక్కడ రిస్క్ రివార్డ్ ప్రకారం మిడ్ అండ్ స్మాల్ తో పోలిస్తే లార్జ్ క్యాప్ లో బెటర్ రిస్క్ రివార్డ్ ఉంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో గత కొద్ది నెలలుగా చెప్తూ వస్తున్నదే మళ్ళీ చెప్తున్నాను. టూ మచ్ వెయిటేజ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కి ఇచ్చుంటే రీథింక్ చేయండి. అవే సెగ్మెంట్ లో ఏదైతే గ్రోత్ ప్లే చేయాలనుకుంటున్నారో స్మాల్ అండ్ మిడ్ తో పోలిస్తే లార్జ్ క్యాప్ స్పేస్ లో మీకు ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయని. ఇంకొక ఇంపార్టెంట్ డేటా కూడా, మార్చ్ మంత్ యూజువల్ గా కొంత వోలటైల్ మంత్. లాస్ట్ ఇయర్ ఐ థింక్ మార్చ్ లో 2.5% దగ్గరగా మార్కెట్స్ పడ్డాయి. దానికి ముందు అంటే 2022 లో 7.5% దగ్గరగా మార్కెట్ పెరిగింది మార్చ్ లో. వెరాస్ 2021 లో అగైన్ 5% దగ్గరగా ఫాల్ అయింది. అండ్ ఈ ఇంపార్టెంట్ డేటా చూడండి, ఎలక్షన్స్ ఉంటున్న ప్రతిసారి మార్చ్ నెలలో మార్కెట్స్ ఎంతెంత పెరిగాయన్నది సిఎన్బిసి యాంకర్ ఒకరు షేర్ చేశారు. నిఫ్టీ ఎంత పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ ఎంత పెరిగింది, మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎంతెంత పెరిగాయన్నది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ ఫర్ మీ నిజంగా ఈసారి అలా పెరిగితే బ్యాంకింగ్ స్పేస్ నిజంగా అవుట్ పర్ఫార్మ్ చేసేందుకు స్కోప్ అయితే ఉంది. బికాస్ స్టిల్ ఇంకా December 28 ఆల్ టైమ్ హైస్ కి బ్యాంక్ నిఫ్టీ దూరంగానే ఉంది. అదే మీరు నిఫ్టీ పరంగా చూస్తే ఆల్ టైమ్ హైస్ కి అబోవ్ ఇవాళ మనం క్లోజ్ అవుతున్నట్టు. ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్ లో ఉంటున్న ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ డేస్ లో మార్కెట్ పడుతున్నప్పుడే 950 వెళ్లకుండా బిలో వెళ్లి క్లోజ్ అవ్వకుండా
డే ఎండ్ లో బేరిష్ గా చూడొద్దు అని చెప్పాను మల్టిపుల్ టైమ్స్. అలాంటిది పెరుగుతున్నప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చి ఆల్ టైమ్ హైస్ అబోవ్ వచ్చి క్లోజ్ అవుతున్నప్పుడు ఇంకెంత మనం అలర్ట్ గా ఉండాలి, బేరిష్ ఆర్ రేంజ్ బౌండ్నెస్ నుంచి దూరంగా అన్నది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, రేంజ్ బౌండ్నెస్ కూడా నేను తీసుకోవాలనుకోలేదు రీసెంట్ డేస్ లో. ఇన్ఫాక్ట్ అక్కడ మనకి రిస్క్ తీసుకునేందుకు ఎడ్జ్ ఉంది, బికాస్ మనం పుట్ అండ్ కాల్ రెండు సెల్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ పెరిగినా కాల్ లో వచ్చే నష్టాన్ని పుట్ కొంతవరకు బ్యాలెన్స్ చేస్తుంది. బట్ నేను భయపడిందంతా ఇలాంటి ర్యాలీ గురించే. ఇంతలా మార్కెట్ పెరిగినప్పుడు ఇవాళ చూసుంటారు, ఒకవేళ రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్ వేసిన వాళ్ళు ఆ కాల్ ఏమో భయంకరంగా పెరిగిపోతాయి, బట్ పుట్ మీకు డికే అవ్వదు. మీరు ఎంత బ్యాలెన్స్ చేసినా డికే అవ్వదు. కాబట్టి ఏ సందర్భాల్లో మార్కెట్ లో రేంజ్ బౌండ్నెస్ ని అవాయిడ్ చేయాలనేది మనం తెలుసుకున్నప్పుడే స్ట్రాడిల్ బెటర్ గా మీకు వర్క్ అవుతాయి. ప్రతిరోజు స్ట్రాడిల్ వేద్దాం అనుకునే డేస్ అయితే ఇప్పుడు ఇవి కాదు. ఇన్ లో విక్స్ కండిషన్స్, హై వోల్టైల్ డేస్, ఈ డేస్ లో మార్కెట్ ర్యాలీ అవ్వచ్చు అనుకున్నప్పుడు కూడా మనం అవాయిడ్ చేయకపోతే ట్రాప్ అవుతాం. అండ్ కమింగ్ టు మార్కెట్ ట్రాప్, నేను మీకు ప్రీవియస్ గా చెప్పింది అబౌట్ 20 to 250 మార్కెట్ ఉంటే నెక్స్ట్ నేను చూడబోయే రెసిస్టెన్స్ 20 to 540. ఆ అబౌవ్ కూడా డే క్లోజింగ్ జరుగుతుంటే దెన్ 20 to 780 ఆర్ 20 to 800 వరకు కూడా నేను మార్కెట్ ని బులిష్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు. ఇవాళ ఇంతలా పెరిగిన మార్కెట్ సడన్ గా డౌన్ సైడ్ కూడా వెళ్ళొచ్చేమో. నేను ఫుల్ బులిష్ యూఫోరియాని బిల్డ్ చేయాలని చూడట్లేదు, బట్ టెక్నికలీ ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ని, ట్రెండ్ లైన్ ఎక్స్టెన్షన్స్ ని చూస్తున్నప్పుడు మార్కెట్ 20 to 250 అబౌవ్ క్లోజ్ అవ్వడం టెక్నికలీ రీసెంట్ డేస్ లో ఎప్పుడు మనకి జరగలేదు. సో వన్స్ అలా జరిగింది కాబట్టి నేను అప్ సైడ్ కే మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 20 to 550 అరౌండ్, అండ్ ఇంకా అప్ సైడ్ 20 to 800 అరౌండ్ వరకు కూడా. సో ఇంత పెరిగింది, కాల్స్ బాగా పెరిగాయి, వాటిని సెల్ చేద్దాం, పుట్స్ బాగా డిస్కౌంట్ లో ఉన్నాయి, బై చేద్దాం. మార్చ్ లో ఏదో రోజు పడకపోదా అంటే మీరు అనుకుందే జరగచ్చేమో, ఏదో రోజు పడచ్చేమో. బట్ ఈ లోపు మీరు కొన్నది ఎంతో అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది అనేది క్వశ్చన్. మీన్స్ మార్కెట్ ఇంకొక 300-400 పాయింట్స్ పెరిగి ఇంకొక 200 పాయింట్స్ పడుతుందా, ఇక్కడ నుంచే పడుతుందా, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మార్కెట్ సంవత్సరం రోజుల్లో ఖచ్చితంగా చాలా రోజులు పెరుగుతుంది, ఖచ్చితంగా చాలా రోజులు పడుతుంది. బట్ మీరు కొంటున్న పాయింట్ నుంచి ఎంత క్విక్ గా ఎన్ని డేస్ దగ్గరగా పడిపోతుంది, అది ఎంత పడుతుంది, మీరు తీసుకుంది ఎంత ఇందామని అవుతుంది అన్నదే ఆప్షన్ ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. నేను ఇక్కడ స్ట్రాంగ్ గా అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను, మీరు పుట్స్ బై చేస్తారన్నది నా భయం కాదు. ఎక్కడ కాల్ సెల్ చేసి ఇవాళ వస్తున్న ఇలాంటి ర్యాలీస్ లో ఎక్కడ మార్చ్ మంత్ లో ట్రాప్ అవుతారన్నదే రీసెంట్ డేస్ లో కాన్స్టెంట్ గా నేను చెప్పడానికి ప్రయత్నించింది. అండ్ ఇక్కడ నుంచి కూడా చెప్తున్నాను, కాల్స్ ని మార్కెట్ లో వీక్నెస్ స్టార్ట్ అయిందని మీకు తెలిసేంత వరకు, ఆ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా సెల్ చేయొద్దు, రేంజ్ బౌండ్ కూడా తీసుకోవద్దు, వెయిట్ చేయండి. మార్కెట్ ఒక డైరెక్షనల్ గా ఉంటున్నప్పుడు కూల్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్ ని రిజర్వ్ లో పెట్టాలి. లేదా ఎలా అయినా బ్యాటింగ్ ఆడిద్దామని మీరు గ్రీజ్ లోకి తీసుకొస్తే అవుట్ అయ్యేందుకు ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఇన్వెస్టర్స్, ఇంత పెరిగింది కదా, ఇక్కడ ప్రాఫిట్స్ ని బుక్ చేసుకుందాం. బికాస్ నేను చూస్తున్నాను, రీసెంట్ డేస్ లో కూడా చెప్పాను, మార్కెట్ కొంత పడగానే ఇక్కడ నుంచి ఒక బిగ్ క్రాష్ రాబోతుంది. గతంలో 2008 లో 2020 లో ఇలాంటి సినారియోస్ కనిపించాయి. ఇలానే మార్కెట్ భారీగా పతనమైంది. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి, క్యాష్ లోకి వెళ్ళిపోండి అని సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాను. మార్కెట్ ఒక 200-300 పాయింట్లు పడగానే క్రాష్, ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోండి, క్యాష్ లోకి వెళ్ళిపోయాను, నా పోర్ట్ఫోలియోని సెల్ చేశాను. సీరియస్లీ అలాంటిది జరిగిందని అనుకుందాం. వాళ్ళు ఎక్కడ కొంటారు? 5% పడ్డాక కొంటారా, 10% పడ్డాక కొంటారా? అలాంటి మైండ్ ఉన్నప్పుడు 10% పడినా ఇంకో 5% పడుతుందని అనుకుంటారు కదా. ఎప్పుడు మార్కెట్ ని టైం చేయాలని చూడొద్దు. అది ఎవరూ చేయలేదు. అలా చేసి సక్సెస్ అయిన వాళ్ళని నేనైతే చూడలేదు. చెప్తున్న వాళ్ళని చూశాను, మార్కెట్ పడుతుంది, పెరుగుతుంది, వీళ్ళని చూశాను. కానీ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ వరకే పెరుగుతుంది, అక్కడి నుంచి పడిపోతుంది అని చెప్పి వాళ్ళు నిజంగా దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ప్రాఫిట్ గెయిన్ అయిన వాళ్ళని కూడా చూడలేదు. నేను ఇప్పుడు స్టిల్ చెప్తున్నాను కదా, మార్కెట్ పెరుగుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు అని. నిజంగా నాకు 100% బిలీఫ్ ఉంటే మొత్తం డబ్బుల్ని కూడా నేను కాల్స్ ని కొనేయచ్చు కదా, లేదా పుట్స్ ని సెల్ చేయొచ్చు కదా. ఫ్రెండ్స్, ప్రతిదీ ఒక ఒపీనియన్. మీరు ఎవరు చెప్పేది కూడా, నేను చెప్పేది, సోషల్ మీడియాలో ఉండేది ఏది 100% బ్లైండ్ గా బిలీవ్ చేయొద్దు. వాళ్ళ ఒపీనియన్స్, దానికి కొంత లాజిక్స్ ఉంటాయి. అది ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్, ఆ లాజిక్స్ లో పాజిటివ్ లాజిక్స్ ని పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ప్రాబ్లం లేదు. బట్ ఆ నెగిటివ్ లాజిక్ మీరు ట్రాప్ అయ్యి ఒకవేళ మార్కెట్ నుంచి బయటకు వచ్చి మార్కెట్ ఒక 3-4% పెరిగితే దెన్ మీరు ఇప్పటికీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయలేరు. ట్రస్ట్ మీ, మీరు తీసిన లెవెల్ కంటే మార్కెట్ కిందకి వచ్చినా ఇంకా పడుతుందేమో వెయిట్ చేస్తారు అంతే. అలా చాలా మంది మార్కెట్ లోంచి ఎగ్జిట్ అయిపోతుంటారు. మళ్ళీ ఎంటర్ అవడానికి వాళ్ళకి ఇంటర్నల్ గా ఈగో అడ్డం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు సోషల్ మీడియాలో నెగిటివ్ థింగ్స్ నుంచి ఎప్పటికీ దూరంగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ గ్రో అవుతుందా లేదా, ఎదుగుతున్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా మార్కెట్ మీ రిటర్న్స్ ని టేక్ కేర్ చేస్తుంది. అండ్ ఈవెన్ కమింగ్ టు ట్రేడింగ్, నేను చెప్పాను ఇందాక, మీకు ఇందాక కూడా చెప్పాను కదా, నాకు నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే పైకే వెళ్ళిపోద్దంటే నేను ఫుల్ గా కాల్స్ కొనేసి లేదంటే ఫుల్ గా పుట్స్ ని అమ్మేసి మార్కెట్ లో కోట్లు సంపాదించేయచ్చు కదా. ఇదేంటి మీ మీద మీరే వేసుకుంటున్నారు జోక్ అంటే? ఫ్రెండ్స్, ఇది చెప్పాలి, ఇలానే చెప్పాలి. బిగినర్స్ కి ఇది అర్థం అవ్వాలి. ఎవరు కూడా మార్కెట్ లో సుప్రీం అంటూ ఎవరు ఉండరు. మార్కెట్ లో నేను అనుకుంది రాంగ్ అవుతుంది, మీరు అనుకుంది రాంగ్ అవుతుంది. బట్ రాంగ్ అవుతున్నప్పుడు ఎంత మార్కెట్ కి ఇస్తున్నాం అన్నదే లూజర్ ని విన్నర్ ని డిఫరెన్షియేట్ చేస్తుంది. సో నేను చెప్తున్నాను, లేదా 20 to 540 కి వెళ్తుంది, 20 to 800 కి వెళ్తుందంటే బ్లైండ్ గా అలా వెళ్ళిపోకండి. రిస్క్ రివార్డ్
రివార్డ్ ప్రతి దాంట్లో మెయింటైన్ చేయాలి. చెప్తున్న వాళ్ళేం దేవుళ్ళు కాదు, మార్కెటే అల్టిమేట్ గాడ్. మనది వ్యాపారం, ఇది బిజినెస్, ఇది రిస్క్ చూసుకోకుండా దిగారంటే అది ఎందులో అయినా సరే ఖచ్చితంగా మీరు విన్ అవ్వలేరు. సో ఏం ట్రేడ్స్ తీసుకుంటున్నా, సో నేను చెప్పేది ఒకటే, ఈ లెవెల్స్ అబౌవ్ 20 to 250 అబౌవ్ బులిష్ ట్రేడ్ సెటప్స్ కోసం చూస్తాను. ఇంట్రాడే లెవెల్స్ లో ఇప్పుడు ఉన్నది హవర్లీ అండ్ డైలీ టైం ఫ్రేమ్స్ లో చూసి కదా మనం పొజిషనల్ గా అనుకుంటున్నాం. ఇంట్రాడే లెవెల్స్ లో 15 minute టైం ఫ్రేమ్ లోకి వచ్చి ఏదైనా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి వచ్చి రివర్సల్ తీసుకుంటున్నప్పుడైనా, రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడైనా ప్రాపర్ స్టాప్ లాస్ ని పెట్టుకుని ఇంట్రాడే లో ప్లే చేయడమా, ఆర్ పొజిషనల్ గా చూసుకుంటూ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంటున్న పుట్స్ ని సెల్ చేసుకుంటూ మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్ బిలో వచ్చే వరకు నేను అది ఎగ్జిట్ అవ్వను ఆర్ అడ్జస్ట్ చేయను అనుకోవడమా. ఇలాంటి థీమ్స్ ని ప్రాపర్ రిస్క్ రివార్డ్ తో ఫాలో అవ్వాలి తప్పితే బ్లైండ్ గా అలా మార్కెట్ లోకి వెళ్ళిపోవడం కూడా ఎవరు చెప్పారనో కానీ చెయ్యొద్దు. ఓకే, ఇక మార్కెట్ డేటా గురించి వద్దాం. నిన్న యుఎస్ కి సంబంధించిన పీసీ డేటా వచ్చింది, పర్సనల్ కన్సంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ డేటా. ఇవాళ మార్కెట్ పెరగడాన్ని బట్టి మనం ఏమనుకుంటాం, ఆ డేటా పాజిటివ్ గా వచ్చింది అనుకుంటాం, కానీ కాదు. మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 0.42% అండ్ ఇయర్లీ మీన్స్ యాన్యువల్ గా చూస్తే 2.5% దగ్గరగా పీసీ డేటా వచ్చింది. అది యాక్చువల్లీ నెగిటివ్. యాక్చువల్లీ ఫెడ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినది యాన్యువల్లీ 2% గ్రోతే, కానీ ఇక్కడ 2.5% వచ్చింది. కానీ ప్యారలల్ గా యూఎస్ కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా ఎక్స్పెక్టెడ్ కంటే చాలా ఎక్కువ అయిపోయింది. సో ఒక పక్క మార్కెట్ ని కిందకి లాగే ఫ్యాక్టర్, ఇంకొక పక్క మార్కెట్ ని పైకి లాగే ఫ్యాక్టర్, రెండు కలిసి ఉండడం నిన్న యూఎస్ మార్కెట్స్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ బాండ్ డీల్స్ స్టేబుల్ గా ఉన్నాయి, 4.3% అరౌండ్, అండ్ డాలర్ ఇండెక్స్ 104 దగ్గర, అండ్ క్రూడ్ ఆయిల్ కూడా 83.5 దగ్గర. ఎటువంటి చేంజ్ కూడా నిన్న యూఎస్ మార్కెట్ లో లేదు. అండ్ ఈవెన్ మన గిఫ్ట్ నిఫ్టీ కూడా ఏం లార్జ్ గా మనకు చూపించలేదు. ఆల్మోస్ట్ 20-30 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ నెగిటివ్ మధ్యలోనే ట్రేడ్ అయింది. బట్ ఇవాళ ఓపెనింగ్ నుంచి స్ట్రాంగ్ గా మార్కెట్ ఎందుకు ర్యాలీ అయింది, మరి గ్లోబల్ గా కూడా అంత సపోర్ట్ ఏం లేదు కదా అంటే, నిన్నటి వీడియోని చూసిన వాళ్ళకి ఇండియన్ జీడిపి డేటా, నిన్న రిలీజ్ అయిన ఇండియన్ జీడిపి డేటా ఎంత స్ట్రాంగ్ గా వచ్చింది, మార్కెట్ లో ఉన్న ఏ ఎస్టిమేట్స్ ని బీట్ చేసింది అన్నది నిన్న వీడియో చూసిన వాళ్ళకే తెలుస్తుంది. నేను చాలా స్ట్రాంగ్ గా స్పెసిఫై చేసి మరీ చెప్పాను, క్లియర్ గా డిస్టింగ్విష్ చేసి మరీ చెప్పాను. జీడిపి డేటా అదర్ కొట్టింది ఇండియాది. జస్ట్ ఏదో యూఫోరియాతో మార్కెట్లు పెరిగిపోవడం కాదు. ఇండియన్ మార్కెట్స్ కంపేర్డ్ విత్ గ్లోబల్ మార్కెట్స్ జీడిపి డేటా పెరుగుతున్న దాన్ని బట్టి చూస్తే ఇండియన్ కంపెనీస్ ఒక అవుట్ పర్ఫార్మెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ రాబోతున్న జీడిపి డేటా ఒక అవుట్లుక్స్ కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, రేపు మార్కెట్స్ ఓపెన్ ఉండబోతున్నాయి. ఇదేంటి రేపు సాటర్డే కదా, మార్కెట్స్ ఎందుకు ఓపెన్ ఉంటాయి? ఓపెన్ ఉంటాయి. దాని గురించి మన న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. ఇంకేదైనా డేటా పాయింట్స్ ఉన్నాయా? ఇవాళ నుంచి మన గ్లోబల్ పిఎంఐ డేటా రిలీజ్ అవుతుంది, ఫిబ్రవరి మంత్ కి సంబంధించింది. ఫస్ట్ ఏషియా, యూరోప్, యుఎస్ వీటి డేటాస్ అన్ని నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనకి రిలీజ్ అవుతాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పాలి, కమింగ్ డేస్ లో ఫిట్సీ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీబ్యాలెన్సింగ్ అయితే ఉండబోతుంది. ఈ ఎఫ్టిఎస్సి అనేది ఒక ఇండెక్స్, దీని రిలేటెడ్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో వెయిటేజ్ పెరగబోతుంది. కాబట్టి నియర్లీ $500 million దగ్గరగా మనీ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మార్చ్ నెలలో ఫ్లో అవడానికి ఛాన్సెస్ ఉంటాయని అండ్ బ్రోకింగ్ ఫిర్మ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ చెప్తున్నది అయితే సుమారుగా 3-4% దగ్గరగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్చ్ నెలలో మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్, ఫిబ్రవరి మంత్ లో ఆల్మోస్ట్ 108,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెగిటివ్ గా పెట్టుకున్నారు మన మార్కెట్స్ లో. సో షార్ట్ కవరింగ్ పాసిబిలిటీ వచ్చింది. బట్ ఇప్పుడు కేవలం 58,000 ఆర్ 59,000 కాంట్రాక్ట్ షార్ట్స్ మాత్రమే సిస్టమ్ లో ఉన్నాయి. అండ్ నెట్ షార్ట్స్ నియర్లీ 65% దగ్గరగా ఉన్నాయి. అండ్ అనూహ్యంగా నిన్న మీరు గమనించారా, ఎఫ్ఐఎస్ ఒక బిగ్ వేలో మార్కెట్ లో బై చేశారు. 3,600 crores, నియర్లీ 3,568 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా వాళ్ళు బయర్స్ గా, స్ట్రాంగ్ బయర్స్ గా టర్న్ అవుతుండడం, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లోనే మార్కెట్స్ ఇంతలా పెరుగుతూ ఉండడం, ప్రాబబ్లీ ఇవాళ కూడా వాళ్ళు బై సైడ్ ఉంటారేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే రేస్ చేస్తున్నాయి. బికాస్ నిన్న కూడా మార్కెట్స్ పడి పెరిగాయి కదా, ఇవాళ స్ట్రాంగ్ గానే పెరుగుతున్నాయి. ఒకవేళ ఈ ర్యాలీ వెనక్కనే ఎఫ్ఐఎస్ ఉంటున్నట్లయితే దెన్ బిలీవ్ మీ, ఇన్ని మంత్స్ లో స్ట్రాంగ్ గా సెల్ చేస్తున్న వాళ్ళు ఒకవేళ మార్కెట్స్ ని పాజిటివ్ గా చూస్తూ పెద్ద మొత్తంలో మార్కెట్స్ లో పెట్టుబడి పెట్టడానికి వస్తూ ఉంటే మాత్రం ఈ ర్యాలీని ఇందాక అనుకుంటున్న మన బులిష్ వ్యూ ని సపోర్ట్ చేసుకోవడానికి ఇంకొంత స్ట్రాంగ్ ఫ్యాక్టర్ మనకి దొరుకుతుంది త్రూ ఎఫ్ఐఎస్ ఒక బయింగ్. కమింగ్ టు మార్కెట్ యాక్టివిటీ, చెప్పాను స్టార్టింగ్ లోనే క్లియర్ గా, అబౌట్ 20 to 250 మార్కెట్ లో బులిష్ ఆపర్చునిటీస్ కోసమే చూడాలి. బేరిష్ ని అవాయిడ్ చేయాలి, రేంజ్ బౌండ్ ని కూడా అవాయిడ్ చేయాలి. అండ్ కమింగ్ టు డౌన్ సైడ్, ఒకవేళ మార్కెట్ ఫాలో అవుతుంటే ఇప్పటికైతే 21,950 నే చూడండి. ఇంకా చెప్పాలంటే 750 వరకు కూడా కాదు, అలా 950 కూడా కాదు. రీసెంట్ టైమ్స్ లో టచ్ అయింది, క్లోజ్ అవ్వలేదు బిలో. బట్ ఇంకా స్ట్రాంగ్ గా మేము చూడాలనుకుంటున్నాం అంటే ఫిబ్రవరి 22nd అండ్ ఫిబ్రవరి 29th ఎవరైనా చార్ట్స్ ని ఓపెన్ చేసి చెక్ చేస్తే ఒక ఇంపార్టెంట్ లెవెల్ కనిపిస్తుంది. ఆ లెవెల్ దగ్గరికి వెళ్లి మార్కెట్ రివర్స్ అయింది. ఫిబ్రవరి 22 అండ్ 29 స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది. ఆ లెవెల్ 21,870 అరౌండ్. ఎగ్జాక్ట్ గా ఫిబ్రవరి 22nd వెళ్ళిన లో, 29th వెళ్ళిన లో కామెంట్ సెక్షన్ లో పెట్టాలి మీరు, ఎవరెవరైతే టెక్నికల్ గా మార్కెట్ ని ఫాలో అవుతుంటారో. బట్ యావరేజ్ గా చూస్తే 21,870 ఆ లెవెల్ ని మీరు స్టాప్ లాస్ గా పెట్టుకున్నారంటే రీసెంట్ డేస్ లో ఉంటున్న మార్కెట్ ప్రైస్ యాక్షన్ ని బట్టి మీరు ఇంకా సేఫ్ జోన్ లోకి వెళ్తున్నట్టు. యాక్చువల్లీ 750 స్ట్రాంగ్ లెవెల్, బట్ దానికి పైన 21,870 ని ఇంపార్టెంట్ లెవెల్ గా గమనించవచ్చు. ఆ 21,870 to 21,950 ఆ 80 పాయింట్ జోన్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. రీసెంట్ డేస్ లో మార్కెట్ ఆ జోన్ ని బ్రేక్ చేసి
సెక్యూరిటీస్ అయితే డౌన్ సైడ్ కి వెళ్ళలేదు, ఈవెన్ ఇంట్రాడే సెషన్ లో కూడా వెళ్ళలేదు, డే క్లోజింగ్ పక్కన పెట్టండి. సో ఆ లెవెల్స్ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ని నెగిటివ్ గా చూడొద్దు. ఐ హోప్ మార్కెట్ పరంగా ఉంటున్న ఎంటైర్ డేటాని మీకు క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశానని. ఫ్రెండ్స్, ఇటువంటి డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ముందుకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని తీసుకురావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఏ మాత్రం వాల్యుబుల్ గా అనిపిస్తున్నా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, అనుకున్నాం కదా మార్కెట్ రేపు సాటర్డే కూడా ఓపెన్ లో ఉంటదని. ఇది మీకు సింపుల్ గా గుర్తుండాలంటే ఏ టైమ్స్ లో ఓపెన్ ఉంటది, ఎప్పుడు క్లోజ్ ఉంటది, ఇదంతా సింపుల్ గా గుర్తుండాలంటే నార్మల్ గా మార్కెట్ ఓపెన్ అయ్యే టైం కి ఓపెన్ అవుతుంది అనుకోండి 9:15 కి, అండ్ ఆఫ్టర్నూన్ 12:30 కి క్లోజ్ అయిపోతుంది అనుకోండి. 9:15 కి ఓపెన్ అవుతుంది, 12:30 కి క్లోజ్ అయిపోద్ది, మధ్యలో 10 నుంచి 11:30 వరకు బ్రేక్ అనుకోండి. ఓకేనా? 9:15 కి ఓపెన్, 12:30 కి క్లోజ్, 10 to 11:30 బ్రేక్. ఇదే కొంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకుంటే నార్మల్ గా ఉంటున్నది అయితే సెషన్ 1 9:15 నుంచి 10 వరకు ఉంటది, సెషన్ 2 11:30 నుంచి 12:30 వరకు ఉంటది. బట్ ఈజీగా గుర్తుంచుకోవడానికి 9:15 నుంచి 12:30 వరకు మార్కెట్ ఉంటది, 10 to 11:30 బ్రేక్ అన్నది గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనిస్తే స్టాక్ లో సడన్ ఫాల్ అయితే కనిపించింది కదా. దీనికి ప్రధాన కారణం వీళ్ళని డిఫెండెంట్ గా ఆరోపిస్తూ యుఎస్ న్యూ జెర్సీ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో కంప్లైంట్ అయితే ఫైల్ అయింది. ఈ కంప్లైంట్ దేని గురించి? రెవ్లిమిడ్ అనే జెనరిక్ డ్రగ్ గురించి మీరు వినే ఉంటారు. ఈ డ్రగ్ మల్టిపుల్ మైలోమా అండ్ సమ్ టైప్స్ ఆఫ్ లింఫోమా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇది క్యాన్సర్ కి యూజ్ చేసే డ్రగ్. అండ్ ఈ డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళు సెల్జిన్ వాళ్ళతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2026 వరకు లిమిటెడ్ వాల్యూమ్స్ లో సేల్ చేస్తాం, తర్వాత ఫుల్ వాల్యూమ్స్ లో సేల్ చేస్తామని. ఆల్మోస్ట్ $8 బిలియన్ దగ్గరగా రెవెన్యూస్ ని జనరేట్ చేసి డ్రగ్ రిలేటెడ్ గా జెనరిక్ వెర్షన్ ని ఈ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు, నాట్కో వాళ్ళు, ఇతర ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు యుఎస్ లోకి లాంచ్ చేయడం ఓకే, బట్ ఇలా ఒప్పందాలను కుదుర్చుకుని 2026 వరకు లిమిటెడ్ వాల్యూమ్స్ లో తీసుకొస్తామని డిస్కషన్స్ చేసుకోవడం, దీని కారణంగా అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ జరిగాయని కోర్టు వాళ్ళకి ఆరోపిస్తూ వాల్మార్ట్ అండ్ ఇంకొన్ని ఫార్మసీ కంపెనీస్ వీళ్ళపైన కంప్లైంట్స్ ని ఫైల్ చేస్తూ ఉండడం. యాక్చువల్లీ ఇలాంటి కంప్లైంట్స్ అన్ని త్వరగా రిజాల్వ్ అయ్యేవి కాదు, కొన్ని సంవత్సరాలు వెళ్తాయి. లేదంటే ఫార్మా కంపెనీస్ ఎవరైతే కంప్లైంట్స్ ఫైల్ చేశారో వాళ్ళతో ప్రాఫిట్ షేరింగ్ కానీ కొంత కంపెన్సేషన్ కానీ వెళ్తూ ఉంటారు. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. కానీ యాంటీ ట్రస్ట్ లా సూట్ ని ఇలా ఫైల్ చేస్తూ ఉండడం అగైన్స్ డాక్టర్ రెడ్డిస్. స్టాక్ ఇవాళ ఫాల్ అయ్యింది. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఐఎక్స్ రిలేటెడ్ గా వాటాని ఎక్వైర్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 98,000 షేర్స్ దగ్గరగా వాళ్ళు ఎక్వైర్ చేశారంటున్నారు త్రూ వాళ్ళ వేరియస్ స్కీమ్స్. ఫైనల్లీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఐఎక్స్ లో 5% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నట్టు. అండ్ ఈవెన్ ఈ ఐఎక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, లాంగ్ టర్మ్ పవర్ జనరేటర్స్ ని షార్ట్ టర్మ్ మార్కెట్స్ లో సెల్ చేయడానికి గవర్నమెంట్ అమెండ్మెంట్స్ చేంజెస్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐఎక్స్. ఐఎక్స్ కి వాల్యూమ్స్ ఇంప్రూవ్ అవడానికి కూడా ఈ చేంజ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ లేట్ పేమెంట్ సర్చార్జ్ రూల్స్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ అమెండ్మెంట్స్ ని తీసుకొస్తుందని ఇలా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఫైనల్లీ ఇలా లాంగ్ టర్మ్ పవర్ జనరేటర్స్ ని షార్ట్ టర్మ్ పవర్ మార్కెట్ లో సెల్ చేయడానికి అలో చేస్తే ఫర్దర్ గా అది ఐఎక్స్ వాల్యూమ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి 2 అప్డేట్స్ ఐఎక్స్ పరంగా మార్కెట్ లో కనిపిస్తున్నవి. నెక్స్ట్ ఎల్ఎన్టీ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇవాళ 4% ఏదో మార్కెట్ పెరిగిందని పెరిగిపోయింది అనుకోకండి. అప్కమింగ్ డేస్ లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ పరంగా మీరు పాజిటివ్ నే ఎక్కువ వినడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఒక బిగ్ డెవలప్మెంట్ ఎల్ఎన్టీ రిలేటెడ్ గా కనిపిస్తుంది. ఇది కొంత సీరియస్ గా ట్రాక్ చేయాల్సిన విషయమే. బికాస్ ఇండియాలో ఫస్ట్ ఇండిజినియస్, ఇండియాలోనే మొత్తం అంతా ఇటు జెడ్ బిల్డ్ చేసుకుంటూ ఫార్మ్ చేసిన హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ ని వీళ్ళు హజీరాలో స్టార్ట్ చేశారు, కమిషన్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి ఒక ప్లాంట్ ని ఇండియాలో సెటప్ చేయలేదు ఇండిజినియస్ గా. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గా నేను స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నానంటే, ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఈ అప్డేట్ ద్వారా వీళ్ళ అదర్ బిజినెస్ కి గ్రీన్ హైడ్రోజన్ ని ఇంటిగ్రేట్ చేసుకోగలరు. అండ్ గ్లోబల్ ప్రాజెక్ట్స్ అండ్ డొమెస్టిక్ ప్రాజెక్ట్స్ కూడా, పర్టికులర్ గా ఇండియన్ రిఫైనరీస్ ఉన్నాయి కదా, ఇండియన్ ఆయిల్ రిఫైనరీస్, వాళ్ళతో వీళ్ళు పీపీపీ మోడల్ లో వెళ్ళి కూడా ఇలాంటి హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ ఫెసిలిటీస్ ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం వాళ్ళు పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో మనం ఈ అప్డేట్స్ ని కూడా వినే ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. బికాస్ గవర్నమెంట్ కూడా హైడ్రోజన్ రిలేటెడ్ గా ఉంటున్న ఫ్యూయల్, అది కూడా గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ గా ఉన్న ఫ్యూయల్ పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. కాబట్టి అండ్ ఇదేం వీళ్ళు సోలోగా చేయట్లేదు. ఫ్రాన్స్ కి సంబంధించిన మెక్ఫీ ఎనర్జీ అనే వాళ్ళతో టైఅప్ అవుతున్నారు. వీళ్ళు గ్లోబల్ గా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేయర్. అండ్ వీళ్ళతో టైఅప్ అయిన ఒప్పందం ప్రకారం, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఫ్యూచర్ లో ఈ మెక్ఫీ వాళ్ళు, ఈ మెక్ఫీ ఎనర్జీ వాళ్ళు ఈ ఎలక్ట్రోలైజర్స్ రిలేటెడ్ గా ఏ టెక్నాలజీని అయితే డెవలప్ చేస్తుంటారో అది ఎల్ఎన్టీ వాళ్ళకి సర్వీస్ ఫీ బేస్డ్ మోడల్ లో ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఎల్ఎన్టీకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. కాబట్టి డ్యూ టు దిస్ ఆల్ ఫ్యాక్టర్స్ ఈ స్పేస్ లో, ఎలక్ట్రోలైజర్ స్పేస్, హై ప్రెషర్ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ స్పేస్ లో ఎల్ఎన్టీ వాళ్ళ రిలేటెడ్ గా మీరు అప్కమింగ్ డేస్ లో మల్టిపుల్ అప్డేట్స్ వినొచ్చు. అండ్ ఈవెన్ ఫ్రాన్స్ లో కూడా గిగా ఫ్యాక్టరీని కూడా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారనే అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఈ స్పేస్ లో ఎల్ఎన్టీ పరంగా
బిగ్ ట్రిగ్గర్స్ గా లాంగ్ టర్మ్ గ్రోత్ కి బిగ్ ట్రిగ్గర్స్ గా మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఈ నీలా ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి సుమారుగా 287 crore ఆర్డర్ లభిస్తూ ఉండడం, 500 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ 287 crore దగ్గరగా ఆర్డర్ లభిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ జీ అండ్ సోనీ రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్ కనిపిస్తుంది. జీ వాళ్ళు ఎలా అయినా ఈ మర్జర్ ని ముందుకు తీసుకువెళ్ళండి, సోనీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు, మర్జర్ వద్దని, మీరు ఎలా అయినా మర్జ్ చేసేయండి అని ఎన్సీఎల్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిటిషన్ వేశారు కదా, దాన్ని సోనీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ సోనీ వాళ్ళ ఈ ఛాలెంజ్ పిటిషన్ ని మార్చ్ 12th ఎన్సీఎల్టీ వాళ్ళు వింటారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇవాళ కూడా హాస్పిటల్ స్టాక్స్ లైక్ మ్యాక్స్ హెల్త్ కేర్ కానీ రెయిన్బో స్టాక్స్ కానీ ఇంట్రాడే సెషన్స్ లో కరెక్ట్ అవుతున్నాయి. దీనికి కూడా ప్రధాన కారణం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నా సుప్రీం కోర్టు వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఈ హాస్పిటల్ స్టాక్స్ అన్నిట్లో కూడా ఈ సెల్లింగ్ ప్రెషర్ కి కారణం అవుతుందని నిన్న పడింది మ్యాక్స్ హెల్త్ కేర్. అండ్ ఇవాళ కూడా నియర్లీ 7% దగ్గరగా పడుతూ ఇవాళ డిక్లైన్ అయింది. ఈ హాస్పిటల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నిన్నటి వీడియోని చూడకపోతే ప్రైవేట్ వైద్య ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం, కేంద్రం వెంటనే ఛార్జీలు తగ్గించాలని సుప్రీంకోర్టు వాళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తున్నారో అది హాస్పిటల్ స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దీని రిలేటెడ్ గా ఇచ్చే అప్డేట్స్ కీలకంగా మారనున్నాయి. నెక్స్ట్ డేటా ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకోవాలి. బ్రహ్మోస్ మిసైల్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో మనం అనుకున్నాం కదా, బ్రహ్మోస్ మిసైల్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఇంటిగ్రేటెడ్ గా సర్వీసెస్ ని అందిస్తూ ఉంటారు. అండ్ ఇండియన్ నేవీ వాళ్ళు కూడా ఇది ఒక ప్రైమరీ మిసైల్ అవ్వబోతుందనేలా అప్డేట్స్ చేశారని, దీని రిలేటెడ్ గా వీళ్ళకి అప్పటికే ఒక ఆర్డర్ లభిస్తున్నట్లయితే కనిపిస్తుంది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో BAPL వాళ్ళతో 19,518 crores కి సంబంధించిన కాంట్రాక్ట్ డేటా ప్యాటర్న్స్ వాళ్ళు సైన్ చేశారనేలా అయితే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొక 988 crores కి సంబంధించిన డీల్ కూడా ఈ సేమ్ కంపెనీతో డేటా ప్యాటర్న్స్ వాళ్ళు చేశారని ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ షిప్ బోర్న్ బ్రహ్మోస్ సిస్టమ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అయితే డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొద్ది టైం బ్యాక్ పేటిఎం వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ తో టైప్ అయి వీళ్ళ నోడల్ బ్యాంక్ గా యాక్సిస్ బ్యాంక్ ని సెలెక్ట్ చేసినట్లు అప్డేట్ చేశారు కదా. ఈ నోడల్ బ్యాంక్ ఏంటంటే వీళ్ళ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ ని ఫెసిలిటేట్ చేస్తుంది. అది లేకపోతే వీళ్ళ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ కి ఇబ్బంది అవుతుంది. ప్రీవియస్ గా వాళ్ళ మర్చెంట్ బ్యాంక్ గా నోడల్ బ్యాంక్ గా వీళ్ళ పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఉండేది. ఇంకే ఇతర బ్యాంక్ అవసరం కూడా వీళ్ళకి రాలేదు. బట్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ని విధిస్తూ ఉండడం ఫస్ట్ అయితే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతో టైప్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఇస్తున్న అప్డేట్ ప్రకారం ఎస్ బ్యాంక్ వాళ్ళని కూడా వీళ్ళు నోడల్ బ్యాంక్ గా యాడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, దీని రిలేటెడ్ గా ప్రాసెస్ ఫైనలైజ్ అయిందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నాట్ జస్ట్ దీస్ టూ బ్యాంక్స్, ఎస్బీఐ తో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో కూడా నోడల్ బ్యాంక్ డిస్కషన్స్ లో ఉన్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. దీంతో పాటు రీసెంట్ టైమ్స్ లో వచ్చిన పాజిటివ్ అప్డేట్ మనకు తెలిసిందే. వీళ్ళని థర్డ్ పార్టీ వాళ్ళగా కన్సిడర్ చేయమని ఎన్పిసిఐ వాళ్ళతో ఆర్బీఐ వాళ్ళు రికమెండ్ చేశారు. టీపీఏపీ లైసెన్స్ కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అది మోస్ట్లీ వీళ్ళకి ఇష్యూ అవుతుంది. అలా వస్తే @Paytm అనే ట్యాగ్ కూడా వీళ్ళకి ఉంటది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఏదైతే మార్కెట్ ఫస్ట్ లో అనుకుందో అంత ఇంపాక్ట్, అంత నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించదు. కాబట్టి రీసెంట్ టైమ్స్ లోను అండ్ ఇవాళ కూడా స్టాక్ లో అప్పర్ సర్క్యూట్ అయితే కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సువెన్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. కోహాన్స్ లైఫ్ సైన్సెస్ ని కంపెనీలో మర్జర్ చేయడానికి వీళ్ళు డెసిషన్ అయితే తీసుకున్నారు. కోహాన్స్ రిలేటెడ్ గా ఎవరెవరైతే 295 షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి 11 సువెన్ ఫార్మా షేర్స్ అయితే అలాట్ అవుతాయి. ఈ కోహాన్స్ లైఫ్ సైన్సెస్ అనేది CDMO బిజినెస్ ని కలిగి ఉంటుంది. సో ఇది వచ్చి ఇప్పుడు సువెన్ ఫార్మాస్యూటికల్స్ లో మర్జ్ అవుతుంది. కాబట్టి ఈ కంబైన్డ్ ఎంటిటీలో CDMO, స్పెషాలిటీ కెమికల్స్ అండ్ API బిజినెస్ అయితే జరుగుతుంది. ఏ బిజినెస్ అయితే తీసుకొచ్చి మర్జ్ చేస్తున్నారో ఆ కంపెనీ రిలేటెడ్ గా గ్రోత్ లాస్ట్ 3 years నుంచి CAGR ప్రకారం చూస్తే రెవెన్యూలో 16% అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మోర్ దాన్ 20% ఉంది. కాబట్టి ఒక క్వాలిటీ బిజినెస్ ని వీళ్ళు తీసుకొస్తున్నట్టు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు March 5th 2:30 ఆఫ్టర్నూన్ 2:30 ఇలా తీసుకొచ్చి మర్జ్ చేస్తున్న కోహాన్స్ రిలేటెడ్ గా, కోహాన్స్ లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ గా బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ గ్రోత్ ట్రాజెక్టరీ పరంగా మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ అయితే నిర్వహించనుంది. ఇన్వెస్టర్స్ తప్పకుండా అది వాచ్ చేయాలి. నెక్స్ట్ మ్యాట్రిమోనీ అండ్ ఇన్ఫో ఎడ్జ్ రిలేటెడ్ గా గూగుల్ వాళ్ళు వాళ్ళ ప్లే స్టోర్ నుంచి వాళ్ళ యాప్స్ ని రిమూవ్ చేసినట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మ్యాట్రిమోనీకి సంబంధించిన యాప్స్ ని ఒక్కొక్కటిగా గూగుల్ వాళ్ళు ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫో ఎడ్జ్ పరంగా కూడా సిమిలర్ యాక్షన్ ప్లే స్టోర్ రిలేటెడ్ గా కనిపిస్తుందని డేటా అయితే కనిపిస్తూ ఉంది. జస్ట్ ఇవి మాత్రమే కాదు, ఇంకొక 8 యాప్స్ రిలేటెడ్ గా కూడా నాన్ పేమెంట్ ఇష్యూస్ తో కారణంగా ఇలా గూగుల్ వాళ్ళు చేసినట్లయితే అప్డేట్ కనిపిస్తున్నాయి. కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో రిపోర్ట్ చేస్తున్న డేటా ప్రకారం ఇన్ యాప్ పర్చేజెస్ రిలేటెడ్ గా సర్వీస్ ఫీజ్ అనేది గూగుల్ కి పే చేయాలి సర్టెన్ పర్సెంటేజ్. కానీ స్టార్ట్అప్ కంపెనీస్ పర్సెంటేజ్ ఆఫ్ ఫీ ని పే చేయడంలో కొంత రెసిస్టెన్స్ చూపిస్తూ లీగల్ గా దీని రిలేటెడ్ గా ఇష్యూస్ నెలకొంటూ ఉండడం గూగుల్ ఈ డెసిషన్ ని తీసుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. గూగుల్
గూగుల్ వాళ్ళు వాళ్ళ బ్లాగ్ లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నదైతే కొన్ని ఇండియన్ కంపెనీస్ 10 ఇండియన్ కంపెనీస్ దగ్గరగా డబ్బులు పే చేయకూడదని డిసైడ్ అయ్యారు. బట్ వాళ్ళకి రైట్ ఉంది ఆ చార్జెస్ ని తీసుకోవడానికి, కాబట్టి వీళ్ళ డెసిషన్ తీసుకుంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. సో మెజారిటీ కంట్రోల్ మనకి ఇండియన్ యాప్ స్టోర్ పరంగా గూగుల్ అండ్ యాపిల్ రిలేటెడ్ యాప్ స్టోర్ కే మెజారిటీ కంట్రోల్ ఉంటది. కాబట్టి అందులో ప్రామినెంట్ ప్లేయర్ అయిన గూగుల్ వాళ్ళు ఈ స్టెప్ తీసుకుంటుండడం వీళ్ళ బిజినెస్ కి అయితే ఇంపాక్ట్ ఉంటుంది. బట్ వీళ్ళ లీగల్ టీమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ ఆటో సేల్స్ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. హీరో మోటోకార్ప్ పరంగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఫిబ్రవరి 2023 తో కంపేర్ చేస్తే 2024 లో వీళ్ళు బెటర్ గానే గ్రో అయ్యారు. విత్ రెస్పెక్ట్ టు టోటల్ సేల్స్, డొమెస్టిక్ సేల్స్ అండ్ ఎక్స్పోర్ట్ లో కూడా హీరో మోటోకార్ప్ వాళ్ళు బెటర్ సేల్స్ డేటానే పబ్లిష్ చేశారు. సిమిలర్ గా మారుతి సుజుకి యొక్క టోటల్ ప్రొడక్షన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బెటర్ గానే గ్రో అయింది. అండ్ కమింగ్ టు టాటా మోటార్స్ ఓవరాల్ సేల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. బట్ కమర్షియల్ వెహికల్ స్పేస్ లో కొంత డ్రా డౌన్ కనిపిస్తుంది, కొంత ఫాల్ ఆల్మోస్ట్ 4% దగ్గరగా. బట్ టోటల్ సేల్స్ టాటా మోటార్స్ కూడా 8% ఆన్ ఇయర్ కంపారిజన్ గ్రో అవుతుండడం ఓవరాల్ డేటాని పాజిటివ్ గా చూడొచ్చు. ఇదనే కాదు, మోస్ట్ ఆఫ్ ద డేటా పాయింట్స్ ని గమనిస్తూ ఉంటే డొమెస్టిక్ ఎక్స్పోర్ట్స్ అన్ని బానే ఉన్నాయి. బట్ కమర్షియల్ స్పేస్ లో కొంత వీక్నెస్ అయితే ఆటో సెక్టర్ లో కనిపిస్తూ ఉంది. బట్ అశోక్ లీలాండ్ పరంగా వీళ్ళు ప్యూర్లీ కమర్షియల్ వెహికల్స్ ని కదా సేల్ చేస్తుంటారు. కాబట్టి ఇందాక అన్నట్టు ఇక్కడ డ్రా డౌన్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సివి స్పేస్ లో ఇక్కడ వీక్ నెంబర్స్ పోస్ట్ అయ్యాయి. అండ్ టీవీఎస్ వాళ్ళైతే వెరీ స్ట్రాంగ్ డేటాని పోస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళ నియర్లీ 6% దగ్గరగా స్టాక్ పెరిగింది. 33% టోటల్ సేల్స్ లో జంప్. ఇట్స్ నాట్ ఎ జోక్. ఎక్స్పోర్ట్స్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి. టీవీఎస్ మోటార్స్ వాళ్ళు వెరీ స్ట్రాంగ్ నెంబర్స్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో పోస్ట్ చేస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ M&M వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, కానీ డొమెస్టిక్ సేల్స్ బెటర్ ఉండడం, టోటల్ సేల్స్ కూడా హైయర్ గా నమోదయ్యాయి. వీళ్ళ ఎక్స్పోర్ట్స్ యాక్చువల్లీ చాలా లిమిటెడ్ ఉంటుంది లేండి, చాలా తక్కువ స్కేల్. ఇక్కడ మీరు గమనించవచ్చు యూనిట్స్ ని కూడా. వీళ్ళ ఫోకస్ అంతా డొమెస్టిక్ కాబట్టి డొమెస్టిక్ సేల్స్ బెటర్ ఉంటే చాలు, టోటల్ సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓవరాల్ ట్రాక్టర్ సెగ్మెంట్ లో M&M వాళ్ళు బెటర్ గానే నమోదు చేశారు. వెరస్ కమింగ్ టు ఓవరాల్ సేల్స్, M&M సేల్స్ 24% M&M ఓవరాల్ సేల్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ప్యాసింజర్ వెహికల్స్. ట్రాక్టర్ సేల్స్ కొంత డౌన్ సైడ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ టాటా సన్స్ వాళ్ళు 55,000 crore IPOతో మార్కెట్ లోకి వస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఈ అన్ని కంపెనీస్ టాటా కంపెనీస్ లో వాటాని హోల్డ్ చేసే టాటా సన్స్ వాళ్ళే ఏకంగా పేరెంట్ కంపెనీ 11 trillion కి 11 లక్షల కోట్ల వాల్యుయేషన్ లో మార్కెట్ లోకి రానుందని, అందులో 5% వాటా అంటే సుమారు 55,000 కోట్ల మనీని త్రూ ఈ IPO ద్వారా రైజ్ చేస్తారని అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇంత పెద్ద IPOs యూజువల్ గా ఇలాంటి పెద్ద పెద్ద IPOs వచ్చినప్పుడు అయితే మార్కెట్ కరెక్ట్ అవుతూ ఉంటాయి. మరి చూడాలి ఇంత పెద్ద IPO నిజంగా మార్కెట్ లోకి వస్తుంటే ఆ టైంలో ఎలా మార్కెట్ రియాక్ట్ అవుతుందని. టాటా రిలేటెడ్ గా బ్రాండ్ ఇమేజ్ మనందరికీ తెలిసిందే. ఎటువంటి IPO వస్తున్నా మార్కెట్ బోత్ హ్యాండ్స్ తో తీసుకుంటది. లెట్స్ సీ ఇలా IPO రిలేటెడ్ గా ఇంకేదైనా అప్డేట్స్ వీళ్ళు ఫర్దర్ గా రిలీజ్ చేస్తారని, లైక్ ఏ వాల్యుయేషన్ లో వస్తున్నారు, ఏ టైంలో వస్తున్నారు అనేది ఫర్దర్ గా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి స్కామ్స్ చూసినప్పుడల్లా మనం చూస్తున్న రిపోర్ట్స్ అండ్ చేస్తున్న అనాలిసిస్ లు ఎక్కడి వరకు వెళ్తాయని అనిపిస్తుంది. ఒక SME స్టాక్ రిలేటెడ్ గా ఎవరో మ్యానిపులేట్ చేయడం కాదు, అంటే ఆపరేటర్స్ ఇంకెవరో ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ తో మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు మ్యానిపులేట్ చేయడం కాదు, ఏకంగా ఓనర్సే ప్రమోటర్సే మ్యానిపులేట్ చేసి 85 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న దాన్ని 5,000 మార్కెట్ క్యాపిటల్ వరకు కూడా మ్యానిపులేట్ చేశారని, మీన్ స్టాక్ ప్రైస్ ని అమాంతం పెంచేశారని. అలా పెంచుతూ ఈ పర్సన్స్ చూడండి ఇక్కడ ఎవరెవరు అనేది, ప్రమోటర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వీమార్క్. అన్నదే సేమ్ వీమార్క్ లో ఎవరెవరు ఏ పొజిషన్స్ లో ఉంటున్న వాళ్ళు ఈ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీకి పాల్పడ్డారనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. దీని రిలేటెడ్ గా ఎలా వాళ్ళు ఫ్రాడ్ చేశారు, దుబాయ్ లో ఉంటున్న ఒక కంపెనీతో ఒక అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ ఏంటంటే 85 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు మార్కెట్ క్యాపిటల్ ని తీసుకువెళ్ళిపోవాలి. అలా తీసుకువెళ్ళిపోతే ఏ ఫేజుల్లో ఎలాంటి మార్కెట్ క్యాపిటల్ తీసుకువెళ్లాలని అగ్రిమెంట్ లో కూడా చూడండి ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయని. ఫస్ట్ ఫేజ్ లో ఒక రకంగా, సెకండ్ ఫేజ్ లో 1000 కోట్ల దగ్గరగా మార్కెట్ క్యాపిటల్, థర్డ్ ఫేజ్ లో 2,000 crore, ఫోర్త్ ఫేజ్ లో 5,000 crore. ఇలా మార్కెట్ క్యాపిటల్ పెంచడం. ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ పెరగడం అంటే ఏంటి, స్టాక్ ప్రైస్ పెరగడమే. అలా పెంచడానికి ఎవరెవరి ఫండ్స్ ఎలా యూజ్ అయ్యాయి, ఆ డబ్బులతో ఎలా మార్కెట్ ని మ్యానిపులేట్ చేసి ఫేక్ వాల్యూమ్స్ ని క్రియేట్ చేసి ఫేక్ ప్రైస్ యాక్షన్స్ తో స్టాక్ ని పెంచి ఆల్మోస్ట్ 90% దగ్గరగా ప్రమోటర్స్ కంట్రోల్ చేసిన ఈ కంపెనీ ఈ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ ద్వారా సుమారు 6,38 లక్షలు రాంగ్ఫుల్ గా గెయిన్ అయ్యారని సెబీ వాళ్ళు రికగ్నైజ్ చేస్తూ వీళ్ళకి పెనాల్టీతో పాటు స్టాక్ మార్కెట్ బ్యాన్ ని కూడా విధించడం జరిగింది. పెనాల్టీలు స్టాక్ మార్కెట్ బ్యాన్ కాదు, చాలా స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకోవాలి వీళ్ళ రిలేటెడ్ గా. SME IPOs రిలేటెడ్ గా స్ట్రాంగ్ బజ్ అండ్ ఎంటైర్ మార్కెట్ లో SME స్టాక్స్ పరంగా ఎక్కువ బజ్ కనిపిస్తుండడం, చాలా స్టాక్స్ ని ప్రజలు నమ్ముతున్నారు. అలాంటి సందర్భంలో ఇలా ఫేక్ గా ఎవరితోనో కాంట్రాక్ట్స్, ఆ కాంట్రాక్ట్ మీ ముందు ఉంచుతున్నాను, కాంట్రాక్ట్ ఎలా ఉందో కూడా చూడండి, ఎలా మ్యానిపులేట్ చేయాలి మన స్టాక్ ని, ఎలా పెంచాలనేది క్లియర్ గా వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ తో రాసుకొని మీకు ఇంత ఇస్తాం మాకింత అని ఎంతెంత పే చేశారు, అసలు దీని రిలేటెడ్ గా ఎలా మ్యానిపులేషన్ జరిగింది అన్నది కూడా మీకు స్క్రీన్ పైన క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ తర్వాత వాళ్ళు ఎలా స్టాక్స్ ని సెల్ చేసి ఎలా గెయిన్ అయ్యారు అండ్ ఎలా ప్రజల్ని ముంచి ఎంత గెయిన్ అయ్యారు, 6,38 లక్షల దగ్గరగా ఎలా సంపాదించారు
సంపాదించారు. అండ్ దాన్ని సెబీ కనిపెట్టి పెనాల్టీలు విధించడమే కాదు స్టాక్ మార్కెట్ బ్యాన్ కూడా చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ స్టాక్స్ అనే కాదు, స్మాల్ సైజ్ ఉంటున్న SME స్టాక్స్, మైక్రో క్యాప్ స్టాక్స్, ఇన్ సర్టెన్ సెగ్మెంట్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా ఇన్ ద వెరీ లో ఫ్లోట్ కేటగిరీ మ్యానిపులేషన్స్ కి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి వెరీ 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 లెస్ మార్కెట్ క్యాపిటల్ బిలో 500 crores ఉంటే వెరీ స్ట్రిక్ట్ గా మీరు ఆ కంపెనీకి సంబంధించిన టోటల్ డేటాని చూడాలి. డేటాని కాదు, వాళ్ళ ఎథిక్స్ ని, మేనేజ్మెంట్ యొక్క ఎథిక్స్ ని, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ని, అండ్ లోపల కూడా నేను రాంగ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి నేను కొంత లిమిటెడ్ అలొకేషన్ ఇస్తాను. గ్రో అవుతున్నప్పుడు కావాలంటే స్మాల్ క్యాప్ కి, మిడ్ క్యాప్ కి కేటగిరీ అప్పుడు మెయిన్ బోర్డ్ లోకి లిస్ట్ అవుతున్నప్పుడు కావాలంటే అలొకేషన్ పెంచుకుంటానని లో మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీస్ లో డార్క్ హార్స్ లో ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఇలాంటి రిస్క్లు కూడా మనకు ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ అయితే ఇవాళ ర్యాలీ అవుతున్నప్పుడు మీరు గమనిస్తే 22,280 దగ్గర కొంత బేస్ ఫామ్ చేయడానికి ప్రయత్నించింది కదా. సో డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఇదే ఇంపార్టెంట్ గా గమనించండి. అండ్ ఆబిలో 22,240 ఇది కూడా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఈ 40 పాయింట్ జోన్ లోనే మార్కెట్ అయితే సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి అప్ సైడ్ వస్తే ఇమీడియట్ గా 22,370 అబౌవ్ 22,430 to 450 ఈ 20 పాయింట్ జోన్ ని గమనించండి. ఇంట్రాడే బేసిస్ లో ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈ 10 బ్రేక్ అయితే నెక్స్ట్ నేను చూసేది 22,540 ని. ఇక్కడైతే డ్రా చేయలేదు ఇంట్రాడే లెవెల్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే నేను చెప్తాను. ఒకవేళ బ్రేక్ అయితే గుర్తుంచుకోండి 22,450 కూడా బ్రేక్ అయ్యి అబౌవ్ సస్టైన్ అయ్యే ర్యాలీ అవుతుంటే 22,540 నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 47,150 బిలో 46,870 అండ్ అబౌవ్ 47,440 అబౌవ్ 47,633 రేంజ్. మళ్ళీ చెప్తున్నా కదా, ఇంపార్టెంట్ లెవెల్స్ అబౌవ్ అయ్యి మార్కెట్ స్ట్రాంగ్ గా ఉన్నానని చెప్తున్నప్పుడు రేంజ్ బౌండ్ యాక్టివిటీస్ వల్ల లాభం కంటే నష్టం ఉంటుంది. కాబట్టి నేను ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా నేను రేంజ్ అని డిస్కస్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ అంటే ఫర్ ద రేంజ్ పర్పస్ చెప్తున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ అంటే 21,870 లేకపోతే 21,950 కూడా కాదు. ఇక్కడ నుంచి 150-200 పాయింట్ జోన్ లో ఇవాళ ఈవినింగ్ వర్క్ చేసి కొన్ని లెవెల్స్ ని మెన్షన్ చేసి ఆ లెవెల్స్ ప్రకారం నేను నెక్స్ట్ కమింగ్ డేస్ లో రేంజ్ ని మెన్షన్ చేస్తాను. కొంచెం వర్క్ చేయాల్సి ఉంది బికాస్ ఇది కొత్త లెవెల్స్ కదా, అంటే ఒక కొత్త టెరిటరీలోకి వచ్చాం, కొత్త ఏరియాలోకి వచ్చాం. ఏ లెవెల్స్ బిలో మార్కెట్ అట్లీస్ట్ రేంజ్ బౌండ్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది కొంత వర్క్ చేసి, కొంత ఎక్కువ స్టడీ చేసి ఆ లెవెల్స్ ఏంటి, ఆ లెవెల్స్ బిలో వెళ్తే ఏ రేంజ్ పాయింట్స్ ని మనం చూడొచ్చు అనేది కమింగ్ న్యూస్ వీడియోస్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మరి ఉంటాను. ఇంకా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.